ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జీటీవీ భక్తి ప్రేక్షక వీక్షకులకు నా నమస్సుమాంజలి. మీరు చూస్తున్నారు జీటీవీ భక్తి ఛానల్. నా పేరు మల్లా ప్రకట పిచ్చి గురునాథ శర్మ. ప్రతి నిత్యం తెలుసుకున్నట్టుగానే నిత్యగోచార నిత్య పంచాంగ విశేషాలను ఈ విధంగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. నేడు 21/11/2024 శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాగినం శరదృతౌ కార్తీక మాసం బహుళపక్షము. నేడు షష్ఠి బృహస్పతి వారము అనగా గురువారం. నేడు షష్ఠి రాత్రి 8:28 తదుపరి సప్తమన్నది ప్రారంభమవుతుంది. నేడు పుష్యమి నక్షత్రం రాత్రి 7:37 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం అన్నది ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు నేడు 1:04 గాయత్రి 2:42 వరకు. నేడు వర్జ్యము లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:54 గాయత్రి 10:39 వరకు. మరలా దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:23 గాయత్రి 3:08 వరకు. నేడు సూర్యోదయం ఉదయం 6:11 అయితే సూర్యాస్తమయం సాయంత్రం 5:20. ఇది నేటి పంచాంగ విశేషములు. కొన్ని రాష్ట్రాల్లో ప్రమాదాలు జరిగే సూచనలు కనబడుతున్నాయి కనుక ఉత్తరాది రాష్ట్రాల వారందరూ కూడా చాలా జాగ్రత్త వహించవలసిందిగా మనవి. ఇది నేటి పంచాంగ విశ్లేషణ. మనం ప్రతినిత్యం తెలుసుకున్నట్టుగానే గ్రహబలంలో నేడు బృహస్పతి వారము, గురువారము. ఈ గురువారం నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆదిత్య నవగ్రహంలో గల బృహస్పతి గ్రహ అనగా గురుగ్రహ మహద్దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ నడుస్తున్నవారు నేడు బృహస్పతి గ్రహానికి జపతర్పణ హవన శాంతిని గావించిన వారై కనకవర్ణపు వస్త్రమునందు శనగలను ఉంచి బ్రాహ్మణోత్తరం దానం చేయట విశేష ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాక ఈ శాంతిని ఆచరించలేని వారు నేడు బృహస్పతి గ్రహానికి నవగ్రహ దేవాలయానికి వెళ్ళి 16 మార్లు ప్రదక్షిణ గావించిన వెంబట కనకవర్ణ వస్త్రమునందు శనగపప్పు నుంచి బ్రాహ్మణోత్తం దానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇది నేటి గ్రహబలం. నేటి దైవబలంలో నేడు బృహస్పతి వారము, గురువారము. ఈ గురువారం నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీ 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 సమర్థ సద్గురు సాయినాథ స్వామివారిని ఆరాధిస్తారో, అర్చిస్తారో అట్టి వారికి ఆ సాయినాథుడి యొక్క అనుగ్రహం చేత పరిపూర్ణమైన ఫలితం అన్నది దక్కుతుంది. అంతేగాక సకల వ్యాధి నివారణమైన బాబా విభూతిని ఆ ధునికి ప్రదక్షిణ గావించిన పిమ్మట ఆ బాబా విభూతిని చిటికెడు మనం సేవిస్తే కనుక శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. సేవించే ముందు ఈ శ్లోకాన్ని పఠిస్తూ సేవించండి. ఆ సాయినాథుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రసాదం బాబా విభూతిం శిరసా నమామి. ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆ విభూతిని సేవించండి. స్వామివారికి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందింది. వెలిసిన శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శించినట్లయితే కనుక ఆ అమ్మ యొక్క అనుగ్రహం చేత ఎల్లవెల్లా శుభం చేకూరుతుంది. ఈ కార్తీక మాసం అనంతరం కూడా వచ్చేది మార్గశీర్ష మాసే. ఈ యొక్క మార్గశిర మాసంలో ప్రతి లక్ష్మీవారము కూడా అమ్మవారికి విశేషార్చన, అభిషేకము ఇత్యాదులన్నీ కూడా ఆచరించడం జరుగుతుంది. కనుక విశాఖపట్నంలో దగ్గరున్న వాళ్ళు చక్కగా వెళ్ళండి, అమ్మవారిని దర్శించండి, అమ్మవారికి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. అంతేగాక ఈ యొక్క కార్తీక మాసంలో ఈ గురువారం ఎంతో విశేషమైన రోజు. నేడు కార్తీక దామోదర దేవతా ప్రీత్యర్థము కూడా ప్రతినిత్యం మనం చెప్పుకుంటున్నట్లే దశదానాలు, షోడశ మహాదానాలు, దీపదానము, శాలిగ్రామదానము, అన్నదానము, వస్త్రదానము ఇత్యాది దానాలు ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా విశేష ఫలితం అన్నది దక్కుతుంది. అంతేగాక ఈ యొక్క కార్తీక మాసంలో అన్నదానం చేయటం వల్ల మనకి ఎప్పుడూ కూడా అన్నానికి లోటు ఉండదు. వస్త్రదానం చేయడం వల్ల వస్త్రానికి లోటు ఉండదు. అదేవిధంగా
శాలిగ్రామ దానము, శ్రీమూర్తి దానము చేయటం వలన ఆ భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అంతేగాక ఈ యొక్క కార్తీక మాసంలో ఉమామహేశ్వర స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆరాధిస్తారో, అర్చిస్తారో, అభిషేకిస్తారో అట్టి వారికి కూడా ఆ స్వామివారికి అనుగ్రహం చేత ఎల్లవేళలా శుభము చేకూరుతుంది. ఇది నేటి గ్రహబలం. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా మిత్రులారా, రేపటి పంచాంగ గ్రహబల దైవబల విశ్లేషణలో మరలా మీ ముందుకు రావడం జరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు, సర్వే సుజనాః సుఖినో భవంతు. స్వస్తి.